ఇప్పుడు పీజీ జూనియర్ రెసిడెంట్స్గా పనిచేస్తున్నాము. మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏపీ జుడా సంస్థ నుంచి ఈ స్ట్రైక్కి అనేది పాల్గొంటున్నాము. దీనికి కాను ముఖ్య కారణం ఏంటి అంటే మాకు 30% స్టైఫండ్ హైక్ చేస్తా అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. కానీ దేంట్లో రిటర్న్ ప్రూఫ్ లేదు మాకు. అది అడుగుతుంటే గవర్నమెంట్ డినై చేస్తుంది, ఏం రిప్లై ఇవ్వట్లేదు. అందుకు కానీ మేము ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నాము. ఇంకా మా కోరికలు నెరవేర్చకపోతే ఇంకా ఈ స్ట్రైక్ని ఇలాగే కొనసాగిస్తాము. ప్రస్తుతానికి ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే బంద్ చేసినాము. ఒకవేళ 15వ తారీఖు తర్వాత కూడా ఇలాగే కంటిన్యూ అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ కొంచెం మాకు ఈ ఇష్యూలోకి చూసి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంది. ఎన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తారు? మేము లాస్ట్ 2 days నుంచి స్ట్రైక్ చేస్తున్నాము. ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ అనేది అయితే రాలేదు. ఈ ప్రధానమైన డిమాండ్ లేదు. ప్రధానమైన డిమాండ్ వచ్చేసి స్టైఫండ్ హైక్. ఓకే సార్, స్టైఫండ్ లేదు అదొకటేనా?